శ్రోతలందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. దాంపత్య వనం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మాల ఏదో దాస్తోంది, కానీ అది తన కోసం కాదు. అదేదో చెప్పలేని విషయం. అంత మాత్రం అతనికి అర్థం కాసాగింది. బిజిలీ కూతురు రత్నమాల తన జీవితంలో ఇలా రావటం అతనికి అద్భుతమైన అనుభవంగా ఉంది. రత్నమాల అంటే అతనికి రెట్టింపు ఆసక్తి కలగసాగింది. రత్నమాల, ఫల్గుణ కారులో బిజిలీ ఊరు బయలుదేరారు. ఫల్గుణ మనసు తమాషాగా ఉంది. 4-5 నెలల క్రితం ఇక్కడి నుంచి హఠాత్తుగా వెళ్ళిపోయిన తను మళ్ళీ బిజిలీ కూతురుతో ఇలా రావటం ఊహించలేని విషయం. ఊరిలో కాలు పెట్టగానే ఫల్గుణకి తెలిసిన వాళ్ళు చుట్టేశారు. ఈ అమ్మాయి ఎవరు, నీ భార్య అని అడిగారు. కాదు, మా బంధువులమ్మాయి అని చెప్పాడు. ఇక్కడికెందుకొచ్చారు అని అడిగారు. ఊరికినే, నేను ఉన్న ఊరు చూపించటానికి అన్నాడు. రత్న వాళ్ళనే మౌనంగా చూస్తోంది. ఇద్దరూ మధ్యాహ్నం వేళ ఆ మేడ దగ్గరికి వచ్చారు. రత్న దూరం నుంచి పాడుబడిన ఆ మేడని చూస్తూ మంత్రముగ్ధురాల్లా అలాగే నిలబడిపోయింది. అమ్మ బ్రతికిన ఆ 2 నెలలు నాకు అనుక్షణం ఈ ఇంటి గురించే చెప్పేది. ఆవిడ శారీరకంగా అక్కడెక్కడో ఉన్నా ఆవిడ మనసు ఇక్కడే తిరుగుతూ ఉండేది అంది. నాన్న చచ్చిపోయినా నాన్న జ్ఞాపకాల్లోనే ఆవిడ జీవించింది. ఇద్దరూ నడుచుకుంటూ అక్కడికి వచ్చారు. కోటయ్య దగ్గుతూ లేచి వచ్చాడు. కోటయ్య, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఫల్గుణ అడిగాడు. తెలుసు బాబు, మీ బంధువుల అమ్మాయట కదా అన్నాడు. కోటయ్య గుర్తుపట్టలేకపోయాడు. అత్యంత ఆధునికంగా ఉన్న ఈ అమ్మాయిలో బిజిలీ కంటే రవిచంద్ర పోలికలే ఉన్నాయి ఎక్కువ. ఇల్లు చూస్తాం కోటయ్య అన్నాడు. ఏం చూస్తారు బాబు, ఈ దయ్యాల కొంపని అన్నాడు. అంటూనే వారి కోరికని కాదనలేనట్టుగా తలుపులు తీశాడు. రత్న పని కంటే ముందు వెళ్ళింది. అక్కడున్న హాల్ అంతా కలియ తిరిగింది. గోడ మీద రక్తపు మరకలు నల్లగా మాసి ఉన్నాయి. రత్న ఆప్యాయంగా చేత్తో ఆ మరకల్ని తడిమింది. గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళింది. మళ్ళీ దిగి వచ్చింది. ఇల్లంతా ప్రతి గది చూసింది. రకరకాలుగా ఆ ఇంటిని ఫోటోలు తీసింది. చూస్తుండగానే సాయంత్రం అయింది. రత్న బయట నుంచి ఇంకా ఫోటోలు తీస్తోంది. ఫల్గుణ అక్కడ గడ్డిలో జేబురుమాలు తల క్రింద వేసుకొని పడుకున్నాడు. అలసటగా ఉందా అంది. లేదు అన్నాడు. నాకు చాలా ఆనందంగా ఉంది అన్నది. నాకు కూడా అన్నాడతను. నీకెందుకో చెప్పు. నువ్వు సంతోషంగా ఉన్నావు కాబట్టి. రత్న మూతి ముడిచింది. ఇక్కడ మనం 2 రోజులు ఉందాం అంది. నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. మర్నాడు ఉదయం అడవిలోకి వెళ్లారు. రాళ్లు కొట్టే క్వారీకి వెళ్ళి వచ్చారు. రత్న అడవిలో పరిగెత్తేది. నోటికి చెయ్యి అడ్డం పెట్టి కూ అని అరిచేది. అది ప్రతిధ్వనిస్తే కిలకిలా నవ్వేది. ఫల్గుణ రత్ననే చూస్తూ ఉండేవాడు. రత్నలో బిజిలీ నిర్మలత్వం, రవిచంద్రలోని తెలివితేటలు 2 వచ్చాయి. రత్న సిటీలో ఉండేవాళ్ల మధ్య నిరాడంబరంగా, పల్లెటూరి వాళ్ల మధ్య బస్తీ పిల్లగా ఉంటుంది. రత్న పూసల వాళ్ళని చూసి భుజాలు కుదిస్తూ, అబ్బా వీళ్ళ నా వాళ్ళు, నేనెన్ని బాధలు పడ్డా ఆ జీవితమే బాగుంది. ఈ మొరటితనం నేను అస్సలు ఊహించలేను అంది. ఎక్కడ ఉంటే అక్కడే అలవాటైపోతుంది. మనిషి అలవాటుకి బానిస అన్నాడు ఫల్గుణ. 2 రోజులు గడిపి ఇద్దరూ హైదరాబాద్ తిరుగుముఖం పట్టారు. ఆ ఊరిని గురించి బోలెడన్ని జ్ఞాపకాలు వెంట తెచ్చుకుంది రత్న. ఆ ఊరిలో ఆ మేడ, వీధులు అన్నీ ఫోటోలలో బంధించి తెచ్చుకుంది. ఆ ప్రయాణంలో రత్న, ఫల్గుణ మరీ దగ్గరయ్యారు. ఫల్గుణ మంచం మీద పడుకొని ఉన్నాడు. ఆ రోజు అతనికి ఎందుకో నిద్ర రావటం లేదు. ఊరి నుంచి వచ్చి 4 రోజులైంది. రత్న ఆనాడు కనిపించడం మళ్ళీ కంటికి కానరాలేదు. రత్నకి ఏమైంది? కనీసం ఫోన్ కానీ చీటీ కానీ కూడా లేదు. ఫల్గుణకి ఎలాగో ఉంది. ఆ అమ్మాయి గురించి పట్టించుకోకూడదని, పట్టించుకున్నందువల్ల జరిగేదేమీ లేదని అతని మనసు పరిపరి విధాలా పోతోంది. అతని మనసులో నుంచి రత్నమాలని తీసివేయాలని అతను ఎంతగానో చూస్తున్నాడు. కానీ సాధ్యం కావటం లేదు. రత్న ఎక్కడుందో తెలియదు. కనీసం ఫోన్ నెంబర్ కూడా తెలియదు. ఎక్కడో అక్కడ క్షేమంగా ఉంటే చాలు అనిపించసాగింది. ఆ జగదీష్ ఎక్కడికైనా తీసుకువెళ్ళాడేమో. జగదీష్ అంటే రత్నకి ఇష్టం లేదు. అయినా ఏదో భయంతో ఆ అమ్మాయి వాళ్ళకి వినయంగా ఉంటుంది. ఆ అమ్మాయి మీద వాళ్ళు ఏదో అధికారంతో ప్రవర్తిస్తున్నారు. ఏమిటా అధికారం?
అదే ఫల్గునకి అర్థం కావటం లేదు. నిద్ర పట్టని అతను మంచం మీద అటూ ఇటూ పొర్లుతున్నాడు. ఇంతలో హఠాత్తుగా ఎవరో తలుపులు బాదిన శబ్దం వినిపించింది. అతను లేచి కూర్చున్నాడు. ఎవరు అన్నాడు. సమాధానం రాలేదు. మళ్ళీ బిగ్గరగా ఎవరో అన్నాడు. ఎవ్వరూ పలకలేదు. ఈసారి తలుపులు మరింత బాదటం వినిపించింది. అతను లేచి లైటు వేశాడు. వెళ్ళి తలుపులు తీశాడు. ఎదురుగా రత్న నిలబడింది. నుదుటి మీద పెద్ద గాయం ఉంది. రక్తం కారుతోంది. చెంపల మీద వేళ్ల వాతలు తేలి కనిపిస్తున్నాయి. పై పెదవి వాచి లావుగా అయింది. ఫల్గునని చూడగానే రత్న గభాలన లోపలికి వచ్చి తనే తలుపులు మూసేసి గడియ పెట్టి అతని వైపు తిరిగింది. రత్న ముఖం చూసి ఆతృతగా పిలిచాడు అతను. అతని చూపుల్లో ఏమిటి దారుణం అనే ప్రశ్న కనిపిస్తోంది. ఫల్గి. రత్న క్షణంసేపు అతని వైపు చూసింది. ఆ వెంటనే 2 అడుగులు దగ్గరికి వేసి అతన్ని పట్టుకుని అతని గుండెల్లో ముఖం దాచుకుంది. మరుక్షణంలో దుఃఖపు కెరటం ఆమె నుంచి ఉవ్వెత్తున లేచింది. వెక్కి వెక్కి ఏడవసాగింది. రత్న, ఏమైంది? ఏం చెప్పను? వింటే నువ్వే అసహించుకుంటావో. మనం స్నేహితులం. నిన్ను నేను అసహించుకుంటే నన్ను నేను అసహించుకున్నట్టే. ఏం జరిగిందో చెప్పు, దయించి చెప్పు. అతను భుజాలు పట్టి కుదుపుతూ అడిగాడు. వాళ్ళకి నేను ఎదురు తిరిగాను. ఎవరికి? జగదీష్కి, వాళ్ళ బాబాయికి. ఏం చేయమన్నారు నిన్ను? ఓ ఫల్గున్, ఆ విషయం మాత్రం అడగకు. నేను వాళ్ళకి ఎదురు తిరిగాను. వాళ్ళు నన్ను కొట్టారు. నేను పారిపోయి వచ్చాను. తెల్లవారేలోగా నన్ను ఎక్కడైనా నువ్వు దాచేయగలవు అనే ధైర్యంతో వచ్చాను. ఫల్గునకి ఆమె ఆంతర్యం అర్థమైంది. ఈ అమ్మాయి ఆపదలో ఉంది. అంతవరకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఓకే. అతను రత్నాన్ని చెయ్యి పట్టి తీసుకువచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. దూది తెచ్చి రత్న ముఖానికి అయిన గాయం తుడిచి కట్టుకట్టసాగాడు. రత్న అతని పొట్టకి తల ఆనించి ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. అబ్బా, ఎంత హాయిగా ఉంది, ఎంత ధైర్యంగా ఉంది అంది. ఆ గొంతు అస్పష్టంగా అలస్టగా ఉంది. ఫల్గున మంచం మీద దిండు సరిచేసి నువ్వు పడుకో అన్నాడు. వాళ్ళు వస్తారేమో అంది. ఇక్కడికి ఎవ్వరూ రారు, నువ్వు పడుకో అన్నాడు. రత్నని అతను భుజాలు పట్టి బలవంతంగా పడుకోబెట్టాడు. పడుకున్న రత్న అతని వైపు చూసింది. ఆ కళ్ళు బేలగా భయం భయంగా ఉన్నాయి. అతను మంచం మీద కూర్చున్నాడు. రత్న చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ నిద్రపో అన్నాడు. నిద్ర? నేనా అంది. అవును, నాకస్సలు నిద్ర రాదు అంది. ఎందుకని? భయం వేస్తుంది. దేనికి? వాళ్ళెక్కడ వస్తారోనని. ఇక్కడే కాదు, ఎక్కడున్నా అంతే. నా కంటి నిండా నిద్ర రాదు. నిద్రపోవాలన్నా స్నానం చేయాలన్నా చచ్చేంత భయం. ఎందుకు రత్న? ఆత్మీయంగా అడిగాడు. రత్న అతని చెయ్యి పట్టుకుంది. అతని వైపు చూస్తూ అంది. నాకు వాళ్ళంటే చాలా భయం. ఎందుకంటే రత్న హఠాత్తుగా చెప్పసాగింది. నా తల్లిదండ్రులెవరో తెలియదు. నన్ను సూరయ్య అని, ఆయన రిటైర్డ్ ఫారెస్ట్ గార్డు. ఆయనకి పిల్లలు లేకపోతే నన్ను పెంచారు. నేను చాలా రోజులు వాళ్లే మా అమ్మ నాన్న అనుకున్నాను. ఒకసారి కాదని వాళ్ళ మాటల సందర్భంలో తెలుసుకున్నాను. వాళ్ళు నాకు అమ్మా నాన్నలు కాదు, నాకెలాగో అనిపించింది. అప్పటికి నాకు 10 ఏళ్ళు. ఒక రోజున సూరయ్య వచ్చి మీ అమ్మ వస్తుంది అని చెప్పాడు. నేనెంతో సంతోషపడ్డాను. ఆవిడ వచ్చింది. ఆవిడ తెల్లగా అందంగా ఉంది. కానీ ఆవిడ సుస్థి మనిషి, క్రైస్తవ మతస్థురాలు. ఆవిడ నన్ను చూడగానే కౌగిలించుకుంది. తన గురించి, మా నాన్న గురించి, మా ఊరు గురించి చెప్పసాగింది. ఆవిడ జైలుకు వెళ్ళి వచ్చిందని, ఆవిడకి తోటి ఖైదీగా ఉన్న ఆవిడ చదువు చెప్పిందని తెలిసింది. ఆవిడ నా పెళ్లి చూడాలని తాపత్రయపడింది. సూరయ్య వాళ్ళ ఇంటి పక్కన ఉండే కుటుంబయ్య ఒక సంబంధం తెచ్చాడు. పిల్లాడు ఏదో మిల్లులో ఉద్యోగం చేస్తున్నాడని, అతను చేసుకుంటాడని అన్నాడు సూరయ్య. మా అమ్మ కుర్రాడిని చూసి ఒప్పుకున్నారు. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. అయినా రోగిష్టి అమ్మ కోసం ఒప్పుకున్నాను. సూరయ్య ఒప్పుకోమని ఆదేశించాడు. పెళ్లి క్లుప్తంగా జరిగింది. ఫోటోలు తీశారు. పెళ్ళైన 30 రోజుల లోపలే మా అమ్మ చచ్చిపోయింది. నన్ను పెళ్లి చేసుకున్న అతని పేరు మురళి. మా అమ్మ చచ్చిపోగానే అతను నన్ను పంపమని పేచీ పెట్టాడు. సూరయ్య, రత్న చిన్నపిల్ల, చదువుకుంటోంది, చదువు అయిపోయిన తర్వాత పంపిస్తామని అన్నాడు. మురళి వినలేదు. నాతో పాటు మా అమ్మ నగలు, డబ్బు ఇమ్మని పేచీ పెట్టాడు. సూరయ్య ఇవ్వనంటే అసలు వదిలేస్తానని బెదిరించాడు. సూరయ్య కాదని లేకపోయాడు. మంచి రోజు చూసి నాకు చీర సారే ఇచ్చి లక్షణంగా అత్తవారింటికి పంపారు. మురళి నా వెంట ఎవ్వరూ రానవసరం లేదు అన్నాడు. దుర్గమ్మకి ఎంతో నిరాశ కలిగింది. వాళ్ళు మమ్మల్ని పంపటానికి స్టేషన్కి వచ్చారు.
మేం మద్రాసు వెళ్ళే రైలు ఎక్కాము. రైలు బయలుదేరింది. కాజీపేట రాగానే మురళి నన్ను రైలు దిగమన్నాడు. నేను దిగాను. మేము అక్కడి నుండి మద్రాసు వెళ్ళలేదు. తిరిగి భువనగిరి వచ్చాము. మనం మద్రాసు వెళ్ళలేదేంటి అని నేను అడిగితే మురళి నన్ను నోరు మూసుకోమని కసిరాడు. భువనగిరిలో వాళ్ళ మామయ్య ఉన్నాడు. ఆయన ఇంట్లో ఆడవాళ్ళు 4 వాళ్ళు అందరి ఆడవాళ్ళలా పనులు చేయరు. 24 గంటలు షోకులు చేసుకుని చీర మాయకుండా కూర్చుంటారు. పనికి వేరే ఆడవాళ్ళున్నారు. అక్కడ నా వయసు ఆడపిల్లలు లేరు. రకరకాల మగవాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు వీళ్ళతో సరసాలాడేవాళ్ళు. నాకు సిగ్గేసి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే మురళి మేనమామ కసిరినట్టు పిలిచి ఇక్కడే ఉండు అనేవాడు. వాళ్ళకి నేను విసిరాలి, మంచినీళ్లు అందించాలి. వచ్చిన రోజునే ఈ వాతావరణం నాకు అసహ్యంగా అనిపించసాగింది. అక్కడి నుంచి పారిపోవాలని చూశాను, కానీ సాధ్యం కాలేదు. ఒకసారి ఎలాగో తప్పించుకుని రైలు స్టేషన్ వరకు వచ్చాను. ఇంతలో మురళి వచ్చాడు. నన్ను కొట్టి ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత నేను వీధి ముఖం ఎలా ఉంటుందో చూడలేదు. నాకు మా అమ్మ గుర్తుకొచ్చేది. ఏడుపు వచ్చేది. ఈ కష్టాలు నాకెందుకు వచ్చాయో అనిపించేది. ఒక రోజున హఠాత్తుగా పోలీసులు వచ్చారు. వాళ్ళు మురళిని, మామయ్యని, ఆడవాళ్ళని అందరినీ అరెస్ట్ చేశారు. నాకు అమ్మయ్య అనిపించింది. నన్ను ఒక స్కూల్కి పంపారు. నేను సూరయ్య అడ్రస్ చెప్పాను. దుర్గమ్మ చూడటానికి వచ్చింది. ఆవిడ ముఖాన బొట్టు లేదు. సూరయ్య చచ్చిపోయాడట. నా గురించి ఎంతో ఆరా తీశాడట. నన్ను తనతో తీసుకువెళ్లే స్తోమత లేదు అంది. తనే అన్నదమ్ముల దగ్గర ఉంటోందట. నన్ను ఇప్పుడు తీసుకువెళితే వాళ్ళు తిడతారట. నా తిప్పలు నన్ను పడమంది. ఆ సర్వేశ్వరుడినే నమ్ముకో, ఆ పరాత్పరుడే అందరికీ దిక్కు అంది. నేను పోలీసులు చేర్పించిన దొంగపిల్లల్ని మార్పు తెచ్చే హాస్టల్లో ఉండిపోయాను. అక్కడ అందరూ దొంగపిల్లలే. జేబులు కొట్టిన వాళ్ళు, తల్లిని చంపేవాళ్ళు, ఇలా ఎన్నెన్ని రకాలో. అక్కడే చాలా సంవత్సరాలున్నాను. చదువు నేర్చుకున్నాను. ఆటాపాటా వచ్చింది. నాకు 18 సంవత్సరాలు. ఓసారి ఎక్కడో ఎవరింట్లోనో తోడు కావాలి అంటూ పంపించారు. వాళ్ళు డబ్బున్న వాళ్లే, కానీ చాలా పీనాసి వాళ్ళు. నా కడుపు నిండా అన్నం పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళ ఇంటికి దాసు అనే ఒక కుర్రాడు వచ్చేవాడు. అతను ఫ్యాషన్గా బట్టలు వేసుకునేవాడు. జుట్టు షోకుగా దువ్వుకునేవాడు. నాతో చాలా బాగా మాట్లాడేవాడు. అతనికి నేనంటే చాలా ఇష్టం అని చెప్పేవాడు. తనతో వచ్చేయమని అన్నాడు. నేను అతనితో ధైర్యం చేసి వెళ్ళిపోయాను. అతనికి పక్షవాతం వచ్చిన తల్లి ఉంది. ఆ తల్లికి నేను తన భార్యగా చెప్పాడు. ఎన్నో భార్యరా అంటూ ఆవిడ తిట్టింది. ఆవిడకి అతనికి క్షణం పడేది కాదు. ఆవిడ అతను లేనప్పుడు వాడు చాలా చెడ్డవాడమ్మా, నీలాంటి వాళ్ళని ఇప్పటికే 4 నాశనం చేశాడు, నువ్వు వెళ్ళిపో అంది. దాస్తో ఈ మాట చెప్పాను. అతను నవ్వి, మా అమ్మ ఒట్టి పిచ్చిది, ఆవిడకు నాకు పెళ్ళవటం ఇష్టం లేదు, ఆ మాటలు పట్టించుకోకు అన్నాడు. అతని కోసం ఒక ఆయన వచ్చేవాడు. అతనే జగదీష్ మేనమామ. అతను ఓసారి నన్ను చూశాడు. వాళ్ళ ఇంటికి పంపమన్నాడు. దాసు పంపాడు. వాళ్ళు నన్ను ఆత్మీయంగానే చూశారు. జగదీష్ అక్కడే పరిచయం అయ్యాడు. టీవీకి వాళ్ళు ఒకసారి సినిమా తీస్తున్నామన్నారు. జగదీష్కి నాకు పెళ్లి దృశ్యం తీశారు. ఆ తర్వాత ఇంట్లోంచి నేను పారిపోయాను. వాళ్ళు పోలీసుల సాయంతో పట్టుకున్నారు. ఆ ఫోటోలు చూపించి నేను జగదీష్ భార్యని అన్నారు. నన్ను పోలీసులు వాళ్లతో పంపించారు. వాళ్ళ ప్లాన్ నాకు అర్థమైంది. వాళ్ళకి అవసరం ఉంటే నన్ను అట్టి పెట్టుకోగలరు. నేను వాళ్ళ దగ్గర ఉండాలంటే నా దగ్గర ఏ ఆధారం లేదు. జగదీష్ నన్ను శారీరకంగా, మానసికంగా ఎన్ని విధాల హింసించాలో అన్ని విధాలా హింసించాడో. నాకు అతన్ని చూస్తే భయం. అతనికి ఇంకే ఆడపిల్ల మీదైనా మోజు వస్తే కొద్ది రోజులు నా జోలికి రాడు. ఆ తర్వాత మళ్ళీ మామూలే. నాకు ఒకసారి ఏడుపు వచ్చేస్తుంది. ఈ పాపిష్టి శరీరం ఎంత త్వరగా ముసలితనం వస్తే అంత సుఖం కదా అనిపించేది. నేను నీతో చనువుగా ఉండడానికి వాళ్లే అవకాశం కల్పించారు. ఎందుకు కల్పించారో నాకే తెలియదు. కొన్ని వాళ్ళు వదులుతారు. అది ఎలాంటిది అంటే కుక్క మెడకి పొడుగాటి గొలుసు కట్టి వదిలినట్టు. నీ గురించి ఆరా తీశారు. నీ వల్ల వాళ్ళకేం ప్రమాదం లేదని తెలిసింది. నా చేత దొంగతనంగా మత్తుమందులు, చేతులు మార్పిడి చేయిస్తూ ఉంటారు. బంగారం రవాణా వాళ్ళ మొదటి వ్యాపారం. వాళ్ళు పట్టుబడకుండా జాగ్రత్తగా తప్పించుకుంటారు. నీతో నన్ను తిరగటానికి వదిలింది అది కూడా ఒక కారణమే. ఈరోజు మా ఇద్దరి మధ్య తగాదా వచ్చింది. తనతో బెంగళూరు రమ్మని అన్నాడు. నేను రానని అన్నాను. మా ఇద్దరి మధ్య ఇదివరకే ఉన్న కస్సుమని వచ్చింది. జగదీష్ నన్ను కొట్టాడు. నీతో తిరుగుతున్నానని, నిన్ను జైలుకు పంపిస్తామని అరిచాడు. నేను ధైర్యం చేశాను. ఆ ఇంటి నుంచి పారిపోయి వచ్చాను.
నేనుగా బ్రతకడానికి ఇది నా ఆఖరి ప్రయత్నం అంది. ఫల్గుణ నివ్వెరపోయి కూర్చొని వింటున్నాడు. ఈ అమ్మాయి నవ్వు వెనుక, చిలిపిదనం, మాటకారితనం వెనుక ఇంత విషాదం ఉందా? అతను దిమ్మెరిపోయినట్టు చూస్తున్నాడు. మీరు ఆశ్రయం ఇస్తారని నాకు అనిపించింది. మీకిష్టం లేకపోతే చెప్పండి, నేను వెళ్ళిపోతాను అంది. ఫల్గుణ మాట్లాడలేదు. అతనిలో యుద్ధం ప్రారంభమైంది. రత్నాన్ని చూసినప్పుడే ఆ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు అనిపించింది. ఇప్పుడు ఇలా తెలిసేసరికి అతని మనసులో ఎక్కడో ఏదో బాధ లాంటిది కలిగింది. అతను అంతలోనే తనను తాను నిలవరించుకున్నాడు. నేనెంత స్వార్థపరుడిని, నా స్వార్థం కోసం రత్న నిష్కల్మషంగా ఉండలేదే అని బాధపడుతున్నాను. ఇంత చిన్న వయసులో ఎన్ని బాధలు పడిందో అని ఆలోచించటం లేదు అనుకోసాగాడు. రత్న, నీకేం భయం లేదు. తెల్లవారక ముందే నిన్నెక్కడికైనా పంపే బాధ్యత నాది. సరేనా? కాసేపు నిద్రపో అన్నాడు. రత్న పడుకుంది. కళ్ళు మాత్రం అతన్నే చూస్తున్నాయి. ఫల్గుణ రత్నని తన స్నేహితుడు రమేష్ ఇంట్లో ఉంచే ఏర్పాటు చేశాడు. రమేష్ BHELలో పనిచేస్తున్నాడు. ఉదయం వెళితే సాయంత్రానికి వస్తాడు. అతని తండ్రి ఉన్నాడు. ఆయనకి పక్షవాతం వచ్చి తగ్గింది. మెల్లగా గోడలు పట్టుకుని ఇంట్లో తిరుగుతాడు. మనిషి ఆసరా లేని వాళ్ళకి ఇంటికి ఎవరైనా వస్తే ఎంతో ఆనందం. ఫల్గుణ రత్నని తన స్నేహితురాలుగా పరిచయం చేసి కొద్ది రోజులు మీ ఇంట్లో ఉంటుంది అనగానే రమేష్ సంతోషంగా ఒప్పుకున్నాడు. నీ ఇల్లే అనుకోమ్మా, ఏమీ బిడియపడకు అన్నాడు రమేష్ తండ్రి. నారాయణరావు ఫల్గుణ వెళ్తానని లేచాడు. రత్న అతనిని సాగనంపటానికి గేటు వరకు వచ్చింది. వాళ్ళకి నేను ఇక్కడున్నట్టు తెలియదు కదా అంది. తెలియదు. ఒకవేళ తెలిసినా నిన్ను ఈ ఇంట్లో నుంచి తీసుకువెళ్ళలేరు అన్నాడు. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు? వీలు చిక్కగానే. అక్కడ ఉద్యోగం మానేస్తున్నట్లేనా? ఇంత తెలిసిన తర్వాత ఇంకా చేస్తానా? అలాంటి చోట చేసే కంటే పస్తుండడం మంచిది. నేనిక వెళ్తాను. రత్న తల ఊపింది. హఠాత్తుగా అతని చెయ్యి పట్టుకుంది. మళ్ళీ మీరు కనిపించే వరకు నాకు ఆదుర్దాగా ఉంటుంది. ఆదుర్దా వద్దు, నేను సాయంత్రం వస్తాను. ఫల్గుణ ఆమె చేతిని నొక్కి వెళ్ళిపోయాడు. రత్న గేటు మూసి లోపలికి వచ్చింది. ముసలాయన దగ్గుతున్నాడు. రత్న వెళ్ళి ఆయనని పట్టుకుంది. నీళ్లు తెచ్చి ఇచ్చింది. ఆయన సొమ్మసిల్లినట్టుగా పడుకున్నాడు. రత్న కూర్చుని పుస్తకం తిరిగేయసాగింది. ఫల్గుణ రత్నని సరాసరి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి జగదీష్ వాళ్ళ గురించి రిపోర్ట్ ఇస్తానన్నాడు. అలాంటి తెలివి తక్కువ పనులు చేయవద్దు అంది తను. ఎందుకని? నేను కొత్తల్లో ఒకసారి అమాయకంగా అలాంటి పనే చేశాను. పోలీసులు నా కథనం అంతా శ్రద్ధగా విన్నట్టు విన్నారు. పావుగంట తర్వాత నన్ను తీసుకువెళ్ళటానికి ఒకరు వస్తారని చెప్పారు. నేను ఎంతో ధైర్యంగా, ఎంతో ఆశగా ఆ వ్యక్తి కోసం చూస్తూ కూర్చున్నాను. అరగంట తర్వాత మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి వచ్చారు అని పోలీస్ అధికారి చెప్పగానే ఎంతో సంతోషంగా యువతలకి వచ్చిన నేను అక్కడ కనిపించిన జగదీష్ను చూడగానే నిశ్చేష్టురాల్ని అయ్యాను. అతను నా వైపు చూసి నవ్వాడు. ఆ నవ్వులో 1000 అర్థాలు వెక్కిరిస్తున్నాయి. నా చేతుల నుండి తప్పించుకొని ఎక్కడికి వెళ్తావు అనో, ఈ పోలీసులంతా నా వాళ్లే అనో, లేక నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేనిలా పట్టుకోగలను అనో. పద, ఇంటికి వెళ్దాం. ఎంత ప్రేమగా అన్నాడు. అతని మంచితనానికి నేను నివ్వెరపోయాను. అతనికి కోపం రాకపోవడం నాకు ఆశ్చర్యం వేసింది. పోలీసు అధికారికి కరచాలనం చేస్తూ, థ్యాంక్ యూ సార్, మీకిలా రెండోసారి ట్రబుల్ రాకుండా చూస్తాను అన్నాడు. ఇద్దరం కారులో ఎక్కాం. దోవలో జగదీష్ ఏం మాట్లాడలేదు. ఇంటికి వచ్చాం. నాకు సగం ప్రాణం పోయినంత నిరాశగా, నీరసంగా ఉంది. ఇంట్లో అడుగు పెట్టాం. రత్న, అతను ప్రేమగా పిలిచాడు. నా గదిలోకి వెళ్ళబోతున్న నేను తిరిగి చూశాను. నా చెంప ఒక్కసారి చెళ్ళుమంది. నా కళ్ళు బైర్లు కమ్మినాయి. భూమి గిర్రున తిరిగినట్టే అనిపించింది. నా మీద ఎడాపెడా వర్షంలా పిడుగులు పడుతున్నట్టే నా శరీరం అంతా దెబ్బలు తాకినాయి. నేను ప్రాణం లేని దానిలా క్రింద పడిపోయాను. బూటు కాలుతో తన్నాడో, జడపట్టి లేవదీశాడో, చెంపలు వాయించాడో, డొక్కలో పిడికిలు బిగించి పొడిచాడో. మొదట 2 చేతులు జోడించి దండం పెట్టిన నేను చివరికి ఆ శక్తి కూడా లేనట్టు పడిపోయాను. నన్ను జుట్టు పట్టి నా గదిలోకి ఈడ్చాడో. వదిలేసి పారిపోదామని అనుకున్నావా? బాగా తిని బలిసి ఇలాంటి పని చేశావు కదా. నిన్ను ఉద్ధరించేవాడు ఉన్నాడనుకున్నావా? మా మీద నేరాలు చెబుతావా? ఇప్పుడైనా తెలిసిందా? ఎక్కడికి వెళ్ళినా ఇలా తిరిగి వస్తానని. మళ్ళీ వెళ్తావా? వెళ్ళను, నన్ను కొట్టకు, ఏడ్చేశాను నేను. అతను తలుపులు వేసి వెళ్ళిపోయాడు. నేనక్కడే నేల మీద అలాగే పడున్నాను. నాకు లేచే శక్తి లేదు. శరీరం అంతా పచ్చి పుండులా అయిపోయింది. బట్టలు చిరిగిపోయాయి.
నేల చల్లగా మంచులా ఉంది. నేను ఏడవసాగాను. అది దెబ్బలు తగిలినందుకు కాదు, శరీరం చిత్రహింస పడినందుకు కాదు, మనసులో ఒంటరితనానికి. నేనసలు ఎందుకు పుట్టానో, అమ్మా నాన్న లేకుండా ఎందుకు బ్రతికానో, ఈ లోకంలో దిక్కులేని వాళ్ళు బతకకూడదు, ఆడపిల్లలు అసలే బతకూడదు అనిపించసాగింది. ఆ దెబ్బలు తగ్గటానికి 1 రోజులు పైగా పట్టింది. నా మనసుని రాయి చేసుకున్నాను. నా జీవితం ఇంతే, ఇక వీళ్ల చేతులలో నుంచి నాకు విముక్తి లేదు అనుకున్నాను. ఆ ప్రయత్నమే మళ్ళీ తలపెట్టలేదు. నాలో తప్పించుకోవాలనే ఆశ చచ్చిపోయిందనుకున్నాను. కానీ నువ్వు పరిచయం అయిన తర్వాత నా ఆశ చావలేదని తెలిసింది. అది మళ్ళీ చివుళ్ళు తొడగసాగింది. నేను ఎంతమందితో కలిసినా ఎక్కడికి వెళ్ళనని తెలిసింది వాళ్ళకి. నన్ను పరీక్ష చేయటానికి వాళ్ళు 2-3 సార్లు నేను పారిపోయేందుకు అవకాశం ఇచ్చారు. కానీ నేను ఆ ప్రయత్నమే చేయలేదు. ఒకసారి డ్రైవర్ని వాళ్లే నాకు స్నేహితుడిగా నటించమని చెప్పారు. అతను నేనంటే అభిమానం చూపించాడు. పారిపోదాం రమ్మన్నాడు. నేను రానన్నాను. ఎందుకంటే వాళ్ళని మోసంతోనే జయించాలి. ఇలా 1-2 సార్లు చేస్తే వాళ్ళకి నా మీద నమ్మకం కలుగుతుంది. అందుకే నాకు ఆ ప్రయత్నం తెలిసి కూడా తిరస్కరించాను. ఇక నా మీద వాళ్ళకి నమ్మకం కుదిరింది. నన్ను ఒంటరిగా కూడా వాళ్ళు వదిలేస్తున్నారు. వాళ్ళు నాకు బాగా గుణపాఠం నేర్పామని అనుకున్నారు. నేను సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని తెలియదు. నేను ఆఖరిసారిగా పారిపోవటానికి మరొక్క మారు ప్రయత్నించటానికి నిశ్చయించుకున్నాను. ఇది నా ఆఖరి ప్రయత్నం. ఇందులో నేను విజయం పొందితే సరే, లేకపోతే నాకు మృత్యువే శరణ్యం. ఎందుకంటే నాకు మళ్ళీ అక్కడికి వెళ్ళటం నరకం అవుతుంది. ఈసారి వాళ్ళు నన్ను బ్రతకనియ్యరు. ఫల్గుణ అంతా శ్రద్ధగా విన్నాడు. అతని కళ్ళు ఎనలేని సానుభూతిని కలిగిస్తున్నాయి. రత్న చెయ్యి పట్టుకుంటూ, రత్న, నువ్వు అక్కడికి తిరిగి వెళ్ళటం అనేది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు, సరేనా అన్నాడు. ఈ మాటలు వినగానే రత్న కళ్ళు కాంతివంతంగా అయినాయి. విప్పారిన నేత్రాలతో అతని వైపే చూస్తోంది. నువ్వు ఈ ఇంట్లో ఉండటం క్షేమం కాదు. నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచుతాను. అక్కడ నువ్వు క్షేమంగా ఉంటావు అంటూ రమేష్ గురించి చెప్పాడు. రమేష్ దగ్గరికి తీసుకుని వచ్చి వదిలాడు. రత్న కుర్చీలో తల వెనక్కు ఆనించుకుని కూర్చుంది. కొద్ది రోజులైనా భయోత్పాతం అనేది లేకుండా బ్రతకగలిగితే ఎంత బాగుంటుంది. కిటికీ గ్రిల్ మీద పిచ్చుక కూర్చొని అరుస్తోంది. రత్న తదేకంగా దానివైపు చూస్తూ అనుకుంది, నువ్వు ఎంత అదృష్టవంతురాలివి. నీ మీద ఒకరి పెత్తనం లేదు. నీకున్న స్వేచ్ఛ ఎవరికీ లేదు. అందరికీ నీలాగే స్వేచ్ఛగా ఆనందంగా బతికే అదృష్టం ఉంటే ఎంత బాగుంటుంది. రత్న ఆ ఇల్లుని కళ్ళతో కలియ చూసింది. చిన్న ఇల్లు, వీధి తలుపు వేసి వస్తే ఇది మన లోకంలా ఉంటుంది. ఇల్లు, ఆ 2 అక్షరాల మాటలో ఎంత సౌఖ్యం ఉంది. మనిషి మనుగడని నరకం చేసినా స్వర్గం చేసినా ఆ 2 అక్షరాలే కదా. రత్నకి నా అనే ఇల్లు ఉండి ఉండటం ఎంతో భాగ్యం అనిపిస్తుంది. ముసలాయన కదిలాడు. రత్న వంగి, ఏం కావాలి అంది. కాస్త కాఫీ ఇస్తావా అమ్మా అన్నాడాయన. రత్న లేచి వంట ఇంట్లోకి వెళ్ళింది. వంట ఇంట్లో సామాను అస్పష్టంగా ఉంది. ఇంతలో పని మనిషి వచ్చింది. రత్నం చూసి తెల్లబోయింది. బంధువులు అనుకుంది కాబోలు. అమ్మగారు, గిన్నెలు తీసుకుంటాను అంది. రత్న పని మనిషిని కాఫీ ఎలా కలపాలి అని అడిగింది. పని మనిషి లోపలికి వచ్చి చూపించింది. రత్న కాఫీ కలిపి ముసలాయనకి తీసుకువెళ్ళి ఇచ్చింది. ఆయన తాగిన తర్వాత గ్లాస్ తీసుకువెళ్ళి పని మనిషికి ఇచ్చింది. వంట ఇంట్లో గిన్నెలు సర్దుతుంటే రత్నకి మనసు ఆనందడోలిక అయింది. జీవితం అంటే ఇది, ఇలా నిశ్చింతగా శాంతిమయంగా ఉండాలి అనిపించింది. ఫల్గుణకి మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంది. ఎవరతను కారులో వచ్చి ఏమిటేమిటో అడుగుతున్నాడు అని అడిగాడు తండ్రి. నేను ఉద్యోగం చేసే ప్రొప్రైటర్ మేనల్లుడు, పేరు జగదీష్ అన్నాడు ఫల్గుణ. ఏమంటాడు ఆరాగా అడిగాడు. అతను రాగానే ఫల్గుణ బయటకు వెళ్ళాడు. కారు దగ్గర అతనితో అరగంట మాట్లాడాడు. నేను అక్కడ ఉద్యోగం మానేశాను. ఉద్యోగం మానేశావా? తండ్రి ఉలిక్కిపడ్డట్లు అడిగాడు. అవును. ఎందుకని? ఆ వాతావరణం నాకు నచ్చలేదు. మనకు నచ్చిన చోట ఉద్యోగాలు దొరుకుతాయా? ఫల్గుణ మాట్లాడలేదు. అట్లా చెప్పా పెట్టకుండా ఉద్యోగం మానేస్తే ఇల్లు ఎలా గడుస్తుంది? నువ్వెప్పుడూ ఇంతే, చెప్పకుండా చేసేస్తావు. ఫల్గుణ ఉద్యోగం పోయిందంటే ఆ భారం తన మీద పడుతుందని ఆయన భయం. నేను వేరే చోట చూస్తున్నాను. చేతిలో బంగారం లాంటి ఉద్యోగం పోగొట్టుకుని ఎక్కడో దేబరిస్తాడట. ఫల్గుణ ఆయన ఎదుట నుంచి వెళ్ళిపోయాడు. ఎదురుగా ఉంటే ఒకటే నస. ఆ నస భరించటం మహా కష్టం. ఫల్గుణ వేరే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం ఉందని రమేష్ ద్వారా తెలిసి వెళ్ళాడు.
అది సేల్స్ రిప్రజెంటేటివ్ జాబ్. ఆ జాబ్లో చేరితే ఊర్లు తిరగాలి. ఫల్గుణకి ఊర్లు తిరగాలంటే అభ్యంతరం లేదు. కానీ ఈ పరిస్థితుల్లో రత్నను వదిలి వెళ్ళటం సాధ్యం కాదు. అతను ఆ జాబ్ని వదులుకున్నాడు. తండ్రి మళ్ళీ నిలదీశాడు. ఆ ఉద్యోగం ఎందుకు కాదన్నావో చెప్పు. ఆ ఊర్లు తిరగటం నాకిష్టం లేదు. ఇది వరకు ఇష్టం ఉండేదిగా. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు అనేటంత ప్రత్యేకత ఏమొచ్చింది? ఫల్గుణ మాట్లాడలేదు. ఏదన్నా అంటే ఇది ఆయుధం. రాయిలా మాట్లాడవు. వాగి వాగి నేనే చస్తాను. ఆయన బాధేమిటో ఫల్గుణకి బాగానే తెలుసు. ఇంటి బాధ్యత ఆయన మీద పడకుండా ఉంటే ఆయనంత పెద్ద మనిషి లేడు. బాధ్యత అంతా ఫల్గుణ భరించి తండ్రి అనే పెద్దరికం మాత్రం ఆయనకివ్వాలి. అది ఆయన ఆశిస్తాడు. అలా జరగకుండా పోతే చిరుబుర్రలాడతాడు. ఇంటికి ఎవరైనా వస్తే పెత్తనం అంతా తనదే అన్నట్టు రంకెలు వేస్తాడు. చాలా చిత్రమైన మనస్తత్వం. పిల్లలు స్కూల్కి వెళ్ళింది, ఫీజులు ఎలా కట్టింది పట్టించుకోడు. మార్కులు రాకపోతే మాత్రం చెడామడా తిడతాడు. ఇంటి ఆర్థిక స్థితికి దోహదం చేయడు. ఏ ఉద్యోగం వచ్చినా సరిగా చేయడు. మళ్ళీ ఇంట్లో అందరూ తన కన్నుసన్నల్లో నడవాలని చూస్తాడు. పిల్లలందరికీ ఆయన చిరుబుర్రులు అలవాటే, పట్టించుకోరు. అది ఆయనకి ఇంకా కోపం తెప్పిస్తుంది. ఆ సాయంత్రం ఫల్గుణ ఇంటికి వచ్చేసరికి తండ్రి అతన్ని గుమ్మంలోనే నిలదీశాడు. ఆ జగదీష్ మళ్ళీ వచ్చాడు. ఏమన్నాడు? ఆ రత్న అనే అమ్మాయి మన ఇంటికి వచ్చిందా అని అడిగాడు. ఏమని చెప్పావు? రాలేదని చెప్పాను. సరే. రాత్రి రత్న రావటం, తెల్లవారుజామున తీసుకువెళ్ళటం ఆయన చూడలేదు. ఆయన రాత్రి పడుకుంటే గుర్రు పెట్టి నిద్రపోతే ఇక ఏనుగులు తొక్కినా లేవడు. ఫల్గుణకి ఇది వరకు ఎప్పుడూ ఆ నిద్ర చూసి విసుగు వచ్చినా ఈరోజు మాత్రం సంతోషం కలిగింది. ఆ రత్న అతని దగ్గర ఉంటుందటగా? అవును. నీకు తెలుసా? తెలుసు. తెలుసా? తెలుసు కూడా అలాంటి అమ్మాయిని ఇంటికి ఎందుకు రానిచ్చావు? ముఖం మార్చుకొని అన్నాడు. రత్నని నిన్నటి వరకు గౌరవించిన మనిషి ఆయన. రత్న ఇంట్లోంచి పారిపోయిందట. అలాగా? ఏం నీకు ఫోన్ చేయలేదా? ఫోన్లే. ఇదిగో ఆ అమ్మాయి గాని వస్తే మాట్లాడకు. నేనింకా ఏ గొప్పింటి పిల్లో అనుకున్నాను సుమా. ఇలాంటి తిరిగే రకం అనుకోలేదు. ఏమిటో ఈ రోజుల్లో ఎవ్వరినీ నమ్మేటట్టు లేదు. ఎంతో వినయంగా నంగనాచిలా మాట్లాడింది. ఆయన అభిమానాలు అంతే, దురభిమానాలు అంతే. ఏమీ తెలుసుకోకుండా మంచివాళ్ళు అనుకోవడం, ఏ కాస్త అభిప్రాయభేదం వచ్చినా చెడ్డవాళ్ళు అని దులిపేసుకోవడం అలవాటు. ఆ నిర్ణయాలకి వెన్నెముక ఉండదు. మనుషుల్ని అర్థం చేసుకోవటంలో లోతుపాతులు ఉండవు. సాయంత్రం ఫల్గుణ రమేష్ ఇంటికి వెళ్ళాడు. అప్పటికి రమేష్ ఇంటికి రాలేదు. పుస్తకం తిరిగేస్తూ కూర్చుని ఉన్న రత్న అతన్ని చూడగానే పరిగెత్తుకు వచ్చింది. మిమ్మల్ని చూసే వరకు నాకు టైం ఆగిపోయినట్టే ఉంది అంది. అతను రత్న కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాడు. ఇంకా ముందు రావాలని అనుకున్నాను, రాలేకపోయాను అన్నాడు. లోపలికి వెళ్దామా అంది. వద్దు, ఇక్కడే కూర్చుందాం. రమేష్ రాలేదా? రాలేదు అంది. ఆయన ఏం చేస్తున్నాడు? పడుకున్నారు అన్నది. కూర్చో. ఇద్దరూ మెట్ల మీద కూర్చున్నారు. నా కోసం ఎవరైనా వచ్చారా? అడగలేనట్లుగా అడిగింది. అతను తల ఊపాడు. ఎవరు వచ్చారు? జగదీష్ వచ్చాడట. నాన్న చెప్పాడు, నీ గురించి అడిగాడట. ఏమన్నారు? భయంగా చూసింది. ఆయనకి తెలియదుగా, అది రక్షించింది మనల్ని, రాలేదని చెప్పారట. రత్న నిట్టూర్చింది. ఆ నిట్టూర్పులో అమ్మయ్యా అనే నిశ్చింత ఉంది. వాళ్ళు నీకోసం తారట్లాడుతున్నారు అన్నాడతను. నాకు తెలుసు. ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. క్షణం ఆగి అతనన్నాడు, రత్న, మనం దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఏం చేస్తాం? పోలీసుల దగ్గరికి వెళ్ళలేం. వాళ్ళని తప్పించుకు తిరగటం తప్ప ఇంకే ఉపాయం లేదు. ఎన్నాళ్ళు ఎప్పుడో ఒకసారి వాళ్ళ కంట పడక తప్పదు. పడినప్పుడు నాకు చావు తప్పదు తల వంచుకొని అంది. ఆ ముఖంలో ఇంత క్రితం ఉన్న సంతోషం లేదు, వేదనగా ఉంది. నిన్నట్నుంచి నేను అదే ఆలోచిస్తున్నాను. దీనికి మార్గాంతరం చూడాలి. అది ఎలా ఉండాలి అంటే, వాళ్ళు వచ్చి నిన్ను చూసి ప్రశ్నించలేనట్టుగా ఉండాలి. ఓ ఉపాయం ఉంది. ఏమిటది? ఆతృతగా తలెత్తి చూస్తూ అడిగింది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఫాల్గి. రత్న ఉలిక్కిపడ్డట్టుగా అంది. ఆగు, నన్ను శాంతం చెప్పని. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. వాళ్ళు వచ్చి అడిగితే నువ్వు వాళ్ళెవరో తెలియనట్టు బుకాయించాలి. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళేం చేసినా నువ్వు నా భార్యవని నేను గొడవ చేస్తాను. ఇది పేపర్లకి ఎక్కుతుంది. వాళ్ళని గురించిన ఆరా బయటకు వస్తుంది. వాళ్ళు ఆ గొడవకి భయపడి ఊరుకుంటే ఇంకా ప్రశ్నే లేదు.
రత్న అతని వైపే కన్నార్పకుండా చూస్తోంది. నా ఫ్రెండ్ తండ్రికి పేపరుంది, అవసరమైతే అతను మనకి సాయం చేస్తానని మాట ఇచ్చాడు. కానీ నువ్వు మాత్రం ఎలాంటి సందేహం లేకుండా ధైర్యంగా నీకు రత్న అనే అమ్మాయే తెలియనట్లుగా, ఏనాడు ఆ పేరే విననట్లుగా ఉండాలి. వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాకూడదు. ఒక పని చేస్తే నువ్వసలు మాటలు రాని మూగదానివని చెప్తాను. నువ్వు జాగ్రత్తగా నటించగలవా? రత్న తల ఊపింది. మెల్లని స్వరంతో అంది, ఇది నా జీవన్మరణ సమస్య. భగవంతుడిని ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వమని ఎన్ని రోజుల నుంచో ప్రార్థిస్తున్నానో. నాకు అవకాశం లభించింది. నేను నా ప్రాణం ఫనంగా పెట్టినట్టుగా జాగ్రత్తగా మసులుకుంటాను. ధైర్యం ఉంది కదూ? రత్న క్షణంసేపు అతని వైపు చూసింది. ఆ కళ్ళల్లో చూస్తుండగానే నీళ్లు కమ్ముకు వచ్చాయి. ఫాల్గి, నువ్వు పక్కన ఉండగా నాకు భయం దేనికి? అందే. ఫల్గుణ రత్న చెయ్యి పట్టుకున్నాడు. ఈ నరకంలో నుంచి నేను బయటపడగలిగితే ఎంతో బాగుంటుంది కదూ? బయటపడతావు, నువ్వు గట్టిగా ప్రయత్నం చేయాలి అంతే అన్నాడతను. ఏమిటి, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? ఫల్గుణ తండ్రి దిగ్భ్రాంతిగా చూస్తూ అన్నాడు. అవునా అన్నా అన్నాడు ఫల్గుణ శాంతంగా. నీకేమైనా పిచ్చెక్కిందా? లోకంలో పెళ్లి చేసుకునే వాళ్ళంతా పిచ్చివాళ్ళైతే నేను అలాగే అనుకుంటాను. నోర్మోయ్, ఎంత ఘోరం చేశావురా? నేను చచ్చానని అనుకున్నావా? నీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఏమైపోతారనుకున్నావు? నా పెళ్ళి మీ అందరికీ ఏమి ఇబ్బంది తెస్తుంది? చాలే, నా ఎదురుగా నిలబడ్డావంటే చంపేస్తా, జాగ్రత్త. పెళ్లి చేసుకున్నావా? పెళ్ళి? ఏమ్మా, నీకైనా సిగ్గులేదు? వాడి కన్న తండ్రిని నేను, నాకు మాట మాత్రమైనా చెప్పవద్దా? రత్న మాట్లాడలేదు, క్రిందికి చూస్తూ ఊరుకుంది. తండ్రి అరుస్తున్నాడు. నువ్వు నా కడుపున చెడబుట్టావురా, అందుకే ఇలాంటి వెకిలి బుద్ధులు వచ్చాయి. ఇలాంటి తిరుగుబోతుదాన్ని చేసుకుని నువ్వేం సుఖపడదామని అనుకున్నావు? లోకం నిన్ను శూలాలతో పొడిచేస్తుంది. నిన్నే కాదు, ఇది నీతో పోతుందా? మా ప్రాణాలు తీస్తుంది. నీ చెల్లెళ్ళకి పెళ్ళి అవ్వదు. అందరూ ఫలానా వారి అబ్బాయి ఇలా చేశాడట అని మా మీద రాళ్లు విసురుతారు. పెళ్లి చేసుకోరా అని నేను పోరు పెడితే అప్పుడు కాదన్నావు. ఈ నంగనాచి కోసమా? పోరా పో. ఈ క్షణం నుంచి నీకు నాకు సంబంధం లేదు. నా ఇంట్లోంచి పో. నేను చచ్చినా నువ్వు నాకు కొరివి పెట్టవద్దు. మీ అమ్మ మీద ఒట్టు. నా కొడుకు చచ్చాడని అనుకుంటాను. ఆయన ఆవేశంగా అరుస్తుంటే రత్న ఏదో చెప్పబోయింది. ఫల్గుణ రత్న మోచేతి మీద వారిస్తున్నట్టుగా తట్టాడు. రత్న విడవడిన పెదవులు మళ్ళీ మూసుకున్నాయి. పదరత్న వెళదాం అన్నాడు. రత్న కదిలింది. పిల్లలందరూ బిక్కమొహాలతో చూస్తున్నారు. ఆయన శివంగిలా అరుస్తున్నాడు. పోరా పో. ఇంకొక క్షణం ఇక్కడున్నావా చంపేస్తాను, నరికి పోగులు పెట్టేస్తాను. దౌర్భాగ్యుడా, మీ అమ్మ అదృష్టవంతురాలు కాబట్టి చచ్చిపోయింది. ఇవన్నీ చూడడానికే నేను బ్రతికి ఉన్నాను. నా ఉసురు తగిలి చస్తావురా? రత్న పద. తను అక్కడ నిలబడిన కొద్దీ ఆయనకి ఇంకా ఆవేశం వస్తుంది అనుకొని రత్నం తీసుకుని ఫల్గుణ బయటకు వచ్చాడు. ఏమండి, ఆయనకి నిజం చెప్పేస్తే అంది రత్న బాధగా. వద్దు రత్న, అది ఇంకా కష్టం. ఆయన నిన్ను బజార్లోకి తోస్తాడు, మనల్ని అర్థం చేసుకోడు. నీకు వచ్చిన కష్టం, నేను నీకు సాయం చేయాలనే ఆరాటం ఆయనకి అర్థం కానే కావు. మనకి పిచ్చి ఎక్కిందంటాడు. ఆయన బాధ చూస్తుంటే అంతా చెప్పేయాలనిపిస్తోందండి. పాపం పిల్లలు కూడా ఇదంతా నిజమేనని బిక్కముఖాలతో చూస్తున్నారు. పర్వాలేదు రత్న, నేను వాళ్ళని అన్యాయం చేసిన పని ఏమీ చేయలేదని నాకు తెలుసు అన్నాడతను. అతను తండ్రి తిట్లకి చలించలేదు, నిబ్బరంగా ఉన్నాడు. ఇప్పుడెక్కడికి వెళదాం? నేను తీసుకువెళ్తానుగా, పద. చూడు, ఈ క్షణం నుంచి నువ్వు మూగదానివి, మాట్లాడవద్దు, సరేనా? సరేనన్నట్టు తలూపింది. ఇద్దరూ ఆటో కోసం చూస్తున్నారు. రత్న కళ్ళు భయంగా అటూ ఇటూ చూస్తున్నాయి. అదిగో ఆ కంగారే వద్దంటాను. నీ చూపులే నిన్ను పట్టిచ్చేస్తాయి. చూడు, నువ్వు రత్నమాలవి అని మర్చిపో, రత్నకుమారి అని గుర్తుంచుకో. నువ్వు నా భార్యవి, అదే మననం చేసుకో. రత్న తల ఊపింది. ధైర్యంగా రోడ్డు మీద వచ్చే పోయే వారిని చూస్తూ నిలబడింది. ఫల్గుణ ఉన్నట్టుండి బూటుకాలితో రత్న పాదం గట్టిగా నొక్కాడు. అబ్బా! కెవ్వుమంది. అదిగో అదే వద్దనేది. నువ్వు అంటావా అనవా అనే నొక్కాను. చూసావా ఎలా బయటపడుతున్నావో? రత్న క్షమార్పణ కోరుతున్నట్టు చూసింది. ఇంతలో ఆటో వచ్చింది. ఇద్దరూ ఎక్కారు. ఫల్గుణ సికింద్రాబాద్లో రద్దీగా ఉండే బజారుకు పోనీయమని చెప్పాడు. ఆటో అక్కడికి వచ్చి ఆగింది. ఆ బజారు పాతకాలం నాటి మేడలతో, ఒక్కొక్క మేడకి 10-12 కుటుంబాలతో కాందిసీకుల రైలు పెట్టెల్లా కిటకిటలాడుతున్నాయి. ఫల్గుణ ఒక మేడలో 2వ అంతస్తులోకి తీసుకువెళ్ళి తలుపు తట్టాడు.
ఒక నల్లటి లావాటి ఆవిడ తలుపు తీసింది. పిన్నిగారు, నా భార్య రత్నకుమారి అని రత్న వైపు తిరిగి, రత్న, పిన్నిగారు పేరు జగదాంబ, వీరి అమ్మాయికి నేను ట్యూషన్ చెప్పాను అన్నాడు. రత్న నమస్కారం చేసింది. లోపలికి రామ్మా అంది ఆవిడ. రత్నకి మాటలు రావండి, మూగది అన్నాడు. ఆ అంది ఆవిడ. రత్నకి మాటలు రావు, ఫల్గుణ బిగ్గరగా అరిచి చెప్పాడు. అయ్యో పాపం, అలాగా అన్నట్టు చూసింది. ఆవిడ వాళ్ళని కూర్చోబెట్టి లోపలికి వెళ్ళింది. ఫల్గుణ రత్నతో, పిన్నిగారికి చెవుడు, చాలా వరకు మన పెదవుల కదలికను బట్టి అర్థం చేసుకుంటుంది. ఫల్గుణ ఇల్లు చూపించాడు. మనం ఈ ఇంట్లోనే ఉండేది, ఎవరు వచ్చినా నువ్వు ఈ గదిలోంచి చూస్తే కనిపిస్తారు అని ఎదురు గది చూపించాడు. పిన్నిగారు తాళం చెవులు తెచ్చి ఇచ్చింది. వాళ్ళ హాలుకి పక్కనున్న కారిడార్లోంచి ఎడమవైపుకి వెళితే పోర్షన్ వస్తుంది. ఫల్గుణ చూపించాడు. పిన్నిగారి కూతురు ఆఫ్రికాలో ఉంటుంది, ఆవిడ ఒక్కతే ఉంటుంది. ఇది ఆవిడ భర్త కట్టించిన ఇల్లు, ఆవిడ వదిలి ఎక్కడికి వెళ్ళదు, అందరికీ చాలా సాయం చేస్తుంది. కానీ పోట్లాట వస్తే పరమ గయ్యాలి, ఆవిడ నోటి దాటికి ఎవ్వరూ ఆగలేరు. రత్న గదిలో కూర్చుంది. ఫల్గుణ సామాన్ తీసుకురావటానికి వెళ్ళాడు. పిన్నిగారు స్టీల్ బిందెతో మంచినీళ్లు తెచ్చి అక్కడ పెట్టింది. ఆవిడ మంచం మీద కూర్చుని ఉన్న రత్నం చూసి నవ్వింది. రత్న లేచి నిలబడింది. కూర్చో కూర్చో అన్నట్టు చేత్తో సైగ చేసి వెళ్ళింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.